రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఎక్స్చేంజ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడుల సమీకరణకు అవకాశం. తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజుతోనే సౌలభ్యం. 2,00,000 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా. 1,00,000 కోట్లతో రాయలసీమ ఉద్యాన హబ్ ప్రణాళిక ఆమోదం. ఇంధన శాఖలో 625 ఏఈఈ పోస్టుల భర్తీకి అనుమతి. మంత్రివర్గ నిర్ణయాలు. ఇందులో ఎంఎస్ఎంఈ ఎక్స్చేంజే పెద్ద సమస్య. భారతదేశంలో అత్యధికంగా చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించినటువంటి వాళ్ళు గుజరాత్ తర్వాత ఆంధ్ర వాళ్ళే. మనోళ్ళ ఇవన్నీ కూడా తమిళనాడులో మనోళ్ళే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అలాగే హైదరాబాద్లో మనోళ్ళే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కర్ణాటకలో కూడా మనోళ్ళే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు సమస్యల్లో ఒక్కటే, అక్కడ మానవ వనరులు దొరుకుతున్నాయి, ఇక్కడ మానవ వనరులు దొరకట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, భూమి కాస్ట్. అక్కడ ప్రభుత్వాలు అతి తక్కువకి ఎంఎస్ఎంఈలకు ఇస్తున్నాయి. ఇక్కడ మనం ఎంఎస్ఎంఈలు డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే దూల తీరిపోయే రేట్లు. నెంబర్ 3, మన వాళ్ళకి ఇక్కడ సెక్యూరిటీ లేదు, అక్కడ రాజకీయ జోక్యాలు లేవు. ఇక్కడ మాత్రం ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన పెట్టుబడులు నాశనం చేస్తారన్నటువంటి భయం. వీటిని పరిష్కరించకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకోవట్లేదు.